మమ్మీ నువ్వు రా. వస్తున్నా. ఏయ్, జాలీ. పాప అందంగా ఉంది కదమ్మా. ఇటువంటి అమ్మా నాకివ్వమ్మా. హాయ్. అమ్ములు పాపా కారంగా ఉంటుంది. పర్వాలేదు. తింటుంది. పెదాయన కొంచెం మంచినీళ్ళు తీసుకొస్తాను. కొంచెం మంచినీళ్ళు తీసుకుంటా. కారం అదిరింది. అయ్యగారికి అమ్మా. ఏమైంది? ఇందులో పురుగుంది. అయ్యో. సత్య ఇందులో ఏం లేదే. ఇందులో ఏమీ లేదు డాడీ. సత్య, ఇదిగో క్యాష్ పెదాయన. ఇదిగో. ఇంకే అవసరం వచ్చినా కబురు పెట్ట. అట్టగానే వెళ్ళొస్తామా? అలాగేనమ్మా. అమ్ములు రామా. Presence of religious icons will get a reaction from anything unholy. Sort of pisses him off. So I set these throughout the house, see if I can stir things up a bit. Like holding a cross to a vampire? Yeah. Hey.
సత్యజిత్, నాకు తెలిసి దీనికి ఇంతవరకు సరైన మందు రాలేదు. మెడికల్ గా ఎంతో మంది ఎక్స్పర్ట్స్ తో నేను డీటెయిల్ గా డిస్కస్ చేశాను, కానీ ఎవరి దగ్గర దీనికి రెమెడీ లేదు. స్లీపింగ్ పిల్స్ డోసేజ్ పెంచుకుంటూ పోవడం అంత మంచిది కాదు. డాక్టర్, నాకు అస్సలు నిద్ర రావట్లేదు. కాసేపు నిద్రపోవాలి ప్లీజ్. సత్యజిత్, నేను చదువుకున్నది, ప్రాక్టీస్ చేసింది ఇదంతా కరెక్టు అని నేనెప్పుడు చెప్పను. ఒకరి రోగాన్ని ఏది నయం చేస్తుందో అదే సరైన మందు. అది ఏదైనా సరే, ఏ పద్ధతిలో ఉన్నా సరే దాన్ని మనం తీసుకోవాలి. ఇలాంటి విషయాల్లో నన్ను ఆశ్చర్యపరిచిన వ్యక్తి ఒకరున్నారు. హీఈస్ నాట్ ఎ డాక్టర్, బట్ హీఈస్ సో సైంటిఫిక్. యాజ్ ఎ సైకాట్రిస్ట్ నేను చదివిన ఎన్నో పుస్తకాల్లో లేని విషయాలు కూడా ఆయనకి క్షుణ్ణంగా తెలుసు. నీకొచ్చిన ఈ మనోవ్యాధిని ఖచ్చితంగా ఆయన నయం చేయగలరని నేను నమ్ముతున్నాను. మహేశ్వర యోగి, దివ్య దృష్టి కలవారని ఆయన భక్తులు చెబుతారు. ఆయన ఎక్కడుంటాడో చెప్పగలవా? ఇక్కడి నుంచి కరెక్ట్ గా 365 కిలోమీటర్లు. సత్య, నువ్వు ఇవన్నీ నమ్ముతున్నావు చూడు, అదే నాకు బొత్తిగా అర్థం కావడం లేదు. ఆ డాక్టరు ఆ స్వామీజీకి ఏజెంట్. ఈ డాక్టర్ లాంటి ఏజెంట్లను పెట్టుకుని మోసం చేయడమే ఇప్పుడు ఫ్యాషన్. నువ్వు టీవీ చూడలే, ఫోన్ తీయండి, డైల్ చేయండి అని ఎలా మోసం చేస్తున్నారు. ఆయన మోసం చేసేవాడైతే ఊళ్ళో కాకుండా నట్టడివిలో ఎందుకుంటాడు? ఊళ్ళో ఉంటే కొడతారు. ఏమీ తెలియకుండా ఎదుటి వాళ్ళని మోసం చేసేవాడే కాషాయం కట్టుకుని స్వామీజీ అవుతాడు. ఆహా, లొకేషన్ అదిరింద్రా. ఇక్కడ కనుక కూర్చుని మందు కొట్టేవనుకో, ఓ సూపర్ గా ఉంటుంది. సత్య, నేను అర్జెంట్ గా వెళ్ళి ఫుల్ బాటిల్ పట్టరానా? వీడెక్కడికి వెళ్ళాడు? సత్య, ఏ సత్య, అయ్యో సత్య, ఇక్కడే ఉన్నావా? పెడదావా? ఎక్కడికి? స్వామీజీని చూడడానికి. ఇక్కడ సింహాలు పుల్లు ఉంటాయా? ఉండవా మరి? స్వామీజీ అయితే వెజిటేరియన్ అయ్యుండొచ్చు. ఈ సింహాలు పుల్లు ఉన్నాయే టోటల్ నాన్ వెజ్. ఎరా ఎక్కడో నడవమన్నావు సరే, ఏట్లో నడిపిస్తావేట్రా? అయ్యో ఎలుగుబట్టి, ఎలుగుబట్టి, అయ్యో ఎలుగుబట్టి, ఎలుగుబట్టి, ఎలుగుబట్టి. ఈయన తేనె తీయడానికి వచ్చిన ఆదివాసిరా. అగస్త్య గుహకి చేరుకోవాలంటే ఈ ఏరు దాటి వెళ్లాలని చెప్తున్నాడు. అయితే ఇంకే, మనం తిరిగి వెళ్ళిపోదాం. ఈయన ఏరు దాటిస్తాడులే, నువ్వు రా. ద్రోహి, ఏమయ్యా మోటార్ బోట్ లేదా? భయపడకుండా కూర్చోరా, సినిమాలో చూడడం లేదు? సినిమాల్లో టైటానికే మునిగిపోయింది. ఈ ఆదివాసి ఏరు దాటించి వెళ్ళిపోయాడు. ఇంకా ఏం జరుగుతుందో. ఇంకా వెళ్ళాలా? సత్య, ఆకలి చంపేస్తోందిరా. స్వామీజీని చూసామంటే ఆకలి దప్పికలు అన్ని అవే పోతాయి రా. అవును, స్వామీజీ హోటల్ పెట్టుకున్నాడు కదా, వెళ్ళగానే చేపల పులుసు, రొయ్యల వేపుడు, చికెన్ 65 అన్ని వడ్డించేస్తాడు. నోరు మూసుకుని రారా. సత్య ఆగు, నీ మాన నువ్వు వెళ్ళిపోతావు. రారా, తిరిగి వెళ్ళిపోదావురా. రాజు, నువ్వు కావాలంటే వెనక్కి వెళ్ళు. ఏం జరిగినా మహేశ్వర స్వామీజీని చూడకుండా నేను ఎడ వదిలి ఎక్కడికి రాను. దానికి ఎన్ని ఆటంకాలు ఎదురొచ్చినా నేను పట్టించుకోను. అయ్యో, ఏమిటో అది పచ్చని చెట్టు తగలబడిపోతుంది. పురుగును గురించిన ఒక భయం నీ మనసును వెంటాడుతూనే ఉంది. 2 సంవత్సరాల 6 రోజుల క్రితం ఒక పురాతనమైన కోటని నువ్వు నీ సొంతం చేసుకున్నావు. చంపక కోట. నీకోసం ఎదురు చూస్తున్న ఉగ్రమైన ప్రేతాత్మల్ని నువ్వు కోరి కొని తెచ్చుకున్నావు. విధి, మార్చుకోలేని విధి. ఆ ఆత్మ మట్టిలో కలిసిపోయి ఇప్పటికీ పుష్కర కాలం పూర్తి కావస్తోంది. 12 సంవత్సరాలు పూర్తవడానికి ఇంకా 13 రోజులే మిగిలున్నాయి. అది పూర్తయ్యే లోపు ఓ విలయం జరుగుతుంది.
అక్కడ పాతిపెట్టిన ఆత్మకు ఆ సమాధిలోంచి బయటికొచ్చే అవకాశమే ఇవ్వకూడదు. వస్తే మంత్రాలతోనో పూజలతోనో ఆ ఆత్మను అడ్డుకోవడం అసాధ్యం. నీ వంశమే ఉండదు. స్వామి, మరి దానికి పరిహారం? ఆ ఆత్మ బయటికి రావడానికి ముందు నువ్వు అక్కడికి వెళ్ళాలి. అదొక్కటే మార్గం. ఇక రాబోయే 13 రోజులు ఆ ఆత్మ కలిసిపోయిన ఆ ప్రదేశంలోనే నువ్వు నివసించాలి. అమావాస్య గడియలు గడిచే సమయంలో ఆ ప్రదేశానికి వస్తాను. అంతవరకు నే చెప్పినట్టు ఆచరించు. చంపకకోట 4 మూలల నుంచి మట్టి సేకరించాలి. దాన్నిక్కడికి తీసుకురావాలి. జాగ్రత్త. ఆ ఆత్మను అడ్డుకోవడానికి ముందు నువ్వే అక్కడికి వెళ్లి 13 రోజులు నివాసం ఉండాలి. నువ్వు ఎదిరించి పోరాడేది మరణాన్ని. అక్కడి నుంచి మట్టి తీసుకొచ్చి స్వామీజీ ఏం చేసుకుంటాడు? ఒకవేళ పవిత్రమైన మట్టి అని చెప్పి అమ్ముకుంటాడా? మనం ఇక్కడి నుంచే ఏదైనా మట్టి తీసుకెళ్లి ఇచ్చేద్దాంరా. అది చెంపకకోట మట్టి కాదని స్వామీజీకి ఏం తెలుస్తుంది? ఆపరా. స్వామీజీ నా కుటుంబమే నాశనం అయిపోతుందని చెప్తున్నారు. నీకది ఎగతాడు కావచ్చు, కానీ నాకది జీవిత సమస్య. ఓరి అదవా, కామెడీగా చెప్తే సీరియస్ గా తీసుకుంటున్నావు. నీకేం కావాలి? చెంపకోట మట్టే కదా, నేను వెళ్ళి తీసుకొస్తానురా. మన దగ్గర ఏదైనా తోకాడిస్తుంది. నందికొండ వాగుల్లో తుమ్మ చెట్టు నీడల్లో నేనే వస్తున్నా. రారా సరసకు రారా, లక 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 లక. ఇదే కరెక్ట్. ఒకటవ మూల. ఈ పిశాచాలు ఎందుకు వైట్ డ్రెస్ లో తిరుగుతుంటాయి? ఒక జీన్స్ ప్యాంటు స్కర్ట్ వేసుకోకూడదా? ఈ కాలంలో జీన్స్ ప్యాంట్లు వేసుకునే అమ్మాయిల కంటే పిశాచాలే బెటర్. ఈ స్వామీజీలు ముందు మట్టి తీసుకురమ్మంటారు, తర్వాత మనీ తీసుకురమ్మంటారు, ఆ తర్వాత మగవని తీసుకురమ్మంటారు. 1, 2, 3 ఇదేగా. అన్ని మూలల్లో మట్టి తీసుకున్నాను. డైరెక్ట్ గా స్వామీజీ దగ్గరకు వెళ్ళడమే. అదే పూసుకుంది. ఏమిటిది చికెన్ వాసన? ఎవడైనా దొంగతనంగా బార్ నడుపుతున్నారా? హలో బ్రో, సెటప్ సూపర్ గా ఉంది. సత్య, ఇది బూత్ బంగ్లా కాదురా, ఇక్కడ 5 స్టార్ హోటలే ఉంది. అయ్యో, ఏంటిది పొయ్యే వెలిగించలేదు? అంటే అన్ని పార్సలా? ఉండండి వస్తున్నాను. హలో గర్ల్స్, ఈ దాగుడు మూత రావట్లేదు, నా దగ్గర వద్దు అంటున్నాను. ఎక్కడున్నాను? ఏమిటా ఇది? 5 స్టార్ హోటల్ ఫాస్ట్ ఫుడ్ లా ఇది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేలాగా